వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న జుక్కలి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, ఆరోగ్య సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం రోజు ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్యపల్ల గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి నివాసంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి వివరాలను సేకరించి తప్పకుండా సర్వే చేయాలన్నారు. తప్పులకు ఆస్కారం లేకుండా వివరాలు నమోదు చేసుకోవాలని ఎన్యుమరేటర్కు సూచించారు. అదేవిధంగా ప్రజలు కూడా సర్వే అధికారులకు సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ గంగారం, ఎన్యుమరేటర్ సిబ్బంది పాల్గొన్నారు. పిట్లం నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొని చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ కు, వైస్ చైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పిట్లం మార్కెట్ కమిటీ 1993లో ప్రారంభించడం జరిగిందని, ఈ మార్కెట్ కమిటీ 11 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వస్తువులను కలిగి ఉందని తెలిపారు. దీనికి అనుబంధంగా సబ్ కమిటీ నిజాం సాగర్లో 5 ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగి సదుపాయంతో ఉందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు గాను 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి మాత్రమే గోదాములు ఉన్నాయని, మరొక 1,00,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ఏర్పరచుకుంటే రోడ్ల మీద ధాన్యానికి ఎండబెట్టుకునే పరిస్థితి ఉండదని వివరించారు. ఇలా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలతో మనం ముందుకు వెళుతున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జుక్కలను దేశంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని, పార్టీకి విధేయులుగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తిస్తామని, ఏఎంసీ కోసం ఆశించిన వారికి కూడా తగిన పదవులు ఇస్తామన్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమా సాయిబాబా మరియు పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లుగా స్వీట్లు పంచి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కురుమా సాయిబాబా మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఎల్లారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి పంపించడం జరిగింది. అందుకు గాను లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వంలో వారు కార్యాలయాలకు పిలుచుకుని గంటల తరబడి వేచి ఉండి ఇబ్బంది పెట్టేవారని, ముసలి ముతక చెక్కుల కొరకు వచ్చి ఆకలి దుప్పకు చాలా ఇబ్బంది గురయ్యేవారన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అందుకు భిన్నంగా మన ఎమ్మెల్యే మదనన్న మరియు మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఇంటికి పంపించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్, కౌన్సిలర్ అల్లం శ్రీను, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గయాస్, విద్యాసాగర్, వెంకన్న, షకావత్ తిరుపతి, ప్రశాంత్ గౌడ్, ఇంతియాజ్, సజ్జద్, శంకర్, సుజిత్, అశోక్, రాములు, సాయిలు, ఏసు, రాములు, ప్రసాద్, సిద్ధు, భూమా తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళిద్దరికి వచ్చినాయి. ఇప్పుడు లేవు. ఉంటే నీకు 100% చెప్తాను. మోసి వచ్చి అన్న నాకు లేదని నీకు కట్టుకున్నానికి ఇంద్రమ్మ పక్కన కింద 10 లక్షలు ఇప్పించే బాధ్యతలు అది నేను 100% చెప్తాను. సరేనా అన్న? నేను నాకు భరోసా ఉంది. ఫోన్ చేస్తే లేకపోతే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజ్ఞాపూర్లో గల ఇందిరాగాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలో స్థానిక ఇందిరా పార్క్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేమని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దా ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రజ్ఞాపూర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి అలాగే గజ్వేల్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేమని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ స్టాచ్యూకి నివాళులర్పించి ఇప్పుడే అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే ఇవాళ మనం ఆమెను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దేశ పౌరునికి ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందో ఆ రోజు అప్పటిదాకా బ్యాంకులు అంటే ధనవంతులకే బ్యాంకులని ఉంటుంది. కానీ ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి ఈ బ్యాంకులన్నీ కూడా పేద ప్రజలకు బీద వాళ్ళకు సేవ చేయాలనే ఆలోచనతోనే ఆ రోజే అంత పెద్ద ఆలోచన చేసి బ్యాంకులను జాతీయం చేసేది జరిగింది. అదేవిధంగా ఇంకా అప్పటికి మన భారతదేశం వెనుకబడి ఉన్నది. మరి ఏ విధంగా భారతదేశానికి ముందుకు తీసుకుపోవాలని అప్పుడు 20 సూత్రాల పథకం అని కూడా తీసింది. అంటే ఆ 20 సూత్రాల పథకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతికే విధంగా చెయ్యాలి ఈ భారతదేశాన్ని ఆలోచనతో ఆ 20 సూత్రాల పథకం అని తీసి అవి అంతటా కూడా అమలయ్యే విధంగా చూస్తూ మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా ఒక ఐరన్ లేడీ అనుకున్నది సాధించగలుగుతుంది. భారతదేశాన్ని రాబోయే కాలంలో ముందు తీసుకుపోయేంత శక్తి ఇందిరాగాంధీకి ఉన్నదని మనం కొన్ని ఉదాహరణలు చూస్తాం. ఏ దేశానికి పోయినా మన ఇందిరాగాంధీకి అసలు విలువ ఇచ్చిర్రు, అసలు మర్యాద ఇచ్చిర్రు. ఎందుకంటే ఈమె వాళ్ళ నాన్న నెహ్రూ గారితో నేర్చుకొని అప్పటి నుంచి కూడా భారతదేశానికి మంచి చేయాలి, అందరు సమానంగా ఉండాలనే ఆలోచనతో ముందుకు తీసుకుపోయిన వీర వనిత ఇందిరాగాంధీ. మరి మనం కూడా ఈరోజు ఆమె అడుగుబాటులో నడుస్తూ రేపు ఇంకా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలని ఆమెకు పుట్టిన కొడుకు ఇవాళ రాజీవ్ గాంధీ కానీ సంజయ్ గాంధీ కానీ వాళ్ళ రాజీవ్ గాంధీ పుట్టిన కొడుకు ఇవాళ మా రాహుల్ గాంధీ కూడా ఆమె తొవ్వలే నడుస్తూ ఇవాళ భారతదేశానికి ఒక దిక్కుగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మనము ఆమెను గుర్తు చేసుకుంటూ ఆమె అడుగుజాడల్లో ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నడిచి రేపు రాబోయే కాలంలో మళ్ళీ మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా ప్రధానమంత్రి చేస్తేనే రాహుల్ గాంధీ కూడా ఇందిరాగాంధీ వాళ్ళ తాత నెహ్రూ కానీ వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ అడుగుజాడలు నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ పేద ప్రజలకు సేవ చేస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకునే విధంగా వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనం ఆమెను గుర్తు చేసుకొని అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇటువంటి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా అదే బాటలో నడిచే విధంగా మేమందరం కూడా మీ ద్వారా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రియతమ నాయకురాలు ఈరోజు దేశంలోనే ఒక సెక్యులర్ దేశంగా ముందుకు తీసుకెళ్ళి అన్ని మతాలను సమానంగా తీసుకుపోయిన ఒక ఉక్కు మనిషి మన ఇందిరాగాంధీ గారు. ఈరోజు ఆమె 108వ జయంతి సందర్భంగా గజ్వేల్లో కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు ప్రజ్ఞాపూర్లో మరియు గజ్వేల్ ఇందిరా పార్క్లో విగ్రహానికి పూలదండలు వేసి అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నర్సనగా ప్రారంభించి ఈరోజు గజ్వేల్లో ఎక్కడా లేని విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మన 10 ఏళ్ల కాలము మన గజ్వేల్కు పట్టిన శని పీడ విరగడైపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి కూడా మనకు తెలుసు. ఈరోజు గజ్వేల్ ప్రజలు ఎంత నష్టపోయారు. 10 సంవత్సరాలుగా ఇక్కడ బీద వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే
సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ 6,000 మందికి బీదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. గజ్వేల్లో ఒక సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్లో బీదవారికి ఎలాంటి డబుల్ బెడ్రూమ్లే కానీ ఇక్కడ ఉన్న మన డబ్బాలన్నీ తీసేసి 150 మంది నిర్వాసితులను చేసిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వం దక్కింది. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ గారు నరసన్న గారి ఆధ్వర్యంలో అలాంటి నిర్వాసితులు అందరూ కూడా మన చైర్మన్గా మొన్ననే నరేందర్ రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ మార్కెట్ చుట్టూ కూడా షెటర్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటున్న సంగతి కూడా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మనం అందరం కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లే కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ తప్పకుండా మనం రేవంత్ గారికి సపోర్ట్ చేస్తూ గజ్వేల్లో ప్రతి ఒక్క వార్డు మెంబర్ కాలేజీ మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా కూడా కాంగ్రెస్ ప్రతినిధులను గెలిపించినట్టయితే రాబో 4 ఏళ్లలో మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరంగల్లో చూసినట్టయితే 5,000 కోట్ల ప్రాజెక్టును ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ప్రతి ఒక్క దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న సంగతి తెలుసు. ఈరోజు వైద్యమే కానీ పాఠశాలలే కానీ వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్తున్న మన రేవంత్ ప్రభుత్వానికి మనం రాబో కాలంలో ప్రతి ఒక్క స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మనం ఆయనకు మద్దతు తెలపాలని కూడా నరసన్నకు మనం చేకూరే విధంగా ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లే కానీ ఎంపీటీసీలే కానీ కాంగ్రెస్కు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా విజయం చేకూర్చాలని కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నారు. భారతదేశ రెండో ప్రధానమంత్రిగా ఉక్కు మహిళగా బడుగు వర్గాలకు పరితపిస్తూ వారికి పెద్దపీట వేసిన స్వర్గీయ ఇందిరాగాంధీ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దమ్మాటి నరసయ్య కొనియాడారు. ఇందిరాగాంధీ సేవలను స్మరించుకుంటూ ఆమె జయంతిని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబిరా బేగం గౌస్, డైరెక్టర్లు మెండే శ్రీను, గొల్లపల్లి లక్ష్మారెడ్డి, గంటా చిన్నా లక్ష్మి, మాజీ జడ్పీటీసీ ఏలూరు రాజయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు రాజు నాయక్, చెన్ని బాబు, గుర్రపు రాములు, షేక్ మహబూబ్, నందికిషన్, బండారి బాలరెడ్డి, మేగి నరసయ్య, గంటా బచ్చుగౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గంటా అంజాగౌడ్, మిర్యాల కార్చంద్ పాల్గొన్నారు. ప్లీజ్ నా మంగళ షాపు కూల్చకండి సార్, రోడ్డు పక్కన పని చేసుకునే వారి మీదనే మీ ప్రతాపం. హుజూర్ నగర్ లో కూల్చివేతలు చేతి వృత్తిదారు లబోదిబోమంటున్నారు బాధితులు. బ్రతుకు తెరుగుపై కొట్టొద్దని వేడుకుంటున్నారు ఓ మంగళ షాపు బాధితులు. గోడు వినకుండా ముందుకు పోతున్నారు మున్సిపల్ అధికారులు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజల మున్సిపల్ పరిధిలోని మునగనూరు వార్డు కార్యాలయం ప్రాంగణంలో ఉన్న భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఉక్కు మహిళా స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుర్కయాంజల మున్సిపల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వేమల స్వాతి, అమరేందర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమలపల్లి అంజయ్య, కోఆప్షన్ మెంబర్ సువర్ణ శ్రీనివాస్, వాసు కుమార్, లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న చుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో 2 నిమిషాలతో మళ్ళీ కలుద్దాం.